నటి ప్రత్యూష మృతి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2 దశాబ్దాల క్రితం ప్రత్యూష మృతి కేసు సంచలనం సృష్టించింది. 2002 ఫిబ్రవరి 23న కూల్ డ్రింక్ లో ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగారు. ఆ మరునాడే ఆమె చనిపోయింది. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గత ఏడాది సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షలు 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పిచ్చింది హైకోర్టు. దీనిపైనే 2012లో సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి అప్పీల్ దాఖలు చేశారు. ప్రత్యూషను బలవన్ మరణం చేసుకునేలా ఉసిగొల్పినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, లేదంటే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, దాదాపు 2 దశాబ్దాల తర్వాత ప్రత్యూష సినీ నటి ప్రత్యూష కేసు మరోసారి తెరపైకి రావడం జరిగింది. 2002 ఫిబ్రవరి 23న ఆమె పురుగుల మందు తాగడం జరిగింది. ఫిబ్రవరి 24న ఆమె మరణించినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే ఆమె మరణం సహజం కాదు. ఆమెను మరణించేందుకు ఉసిగొల్పిన ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్పట్లో ఈ ఘటన సంబంధించి కూడా కొంత ఇటు మెట్రోపాలిటన్ కోర్టులో కేసు నడవడం జరిగింది. మెట్రోపాలిటన్ కోర్టు అన్ని ఆధారాలను విచారించిన తర్వాత ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి తెలంగాణ అప్పటి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టులో ఆయన శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ 50,000 జరిమానాను విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. అయితే తన కూతురు మరణానికి సిద్ధార్థ రెడ్డి ప్రధాన కారణం అంటూ కూడా ఆమె తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును 2012లో ఆశ్రయించడం జరిగింది. ఆమెను మరణించేందుకు ఉసుగొల్పిన వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెక్షన్ 302, 306 2 సెక్షన్ల ప్రకారంగా ఒకవేళ ఆమె మరణానికి సిద్ధార్థ రెడ్డి కారణం కాబట్టి ఈ 2 సెక్షన్ల కింద ఆయనను విచారించి తగిన శిక్ష వేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆమె తల్లి ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ల పాటు కూడా ఈ విచారణ కొనసాగింది. గత నవంబర్లో ఇది యొక్క ప్రత్యూష కేసుకు సంబంధించి కూడా తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క ప్రత్యూష కేసులో తీర్పునివ్వబోతుంది. మరి తీర్పు ఏ విధంగా రాబోతుంది అనే దానిపైన కూడా ఇంకా కొంత సస్పెన్స్ ఉంది. మరి కాసేపట్లోనే అంటే 10:30కు కోర్టు స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదట ఈ యొక్క తీర్పుకు సంబంధించి కూడా ఒక ఏం జడ్జిమెంట్ వస్తుంది అనేది కూడా క్లారిటీ వస్తుంది. అయితే 2002లో మరణించిన ప్రత్యూషకి న్యాయం జరుగుతుందా, సుప్రీంకోర్టు మరి ఈ కేసును ఏ విధంగా చూస్తుంది? ఇప్పటికే ట్రయల్ కోర్ట్స్, మెట్రోపాలిటన్ కోర్టు ఏదైతే ఆధారాలను సేకరించిన ఆధారాలను విచారణ చేసిన తర్వాత విధించిన శిక్షనే ఖరారు చేస్తుందా, లేదా హైకోర్టు ఇచ్చినట్టుగా 2 ఏళ్ళు శిక్షనే ఖరారు చేస్తుందా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాలి. కానీ ప్రత్యూష మరణానికి కారణమైన సిద్ధార్థ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె తల్లి దాదాపు 25 ఏళ్ల పాటు కూడా ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. మరి ఈ ఫిబ్రవరి 23, 2002లో చనిపోయిన ప్రత్యూష కేసుకు సంబంధించి ఆమె తల్లి ఇప్పటికే ఈ యొక్క అన్ని కోర్టులు అంటే దాదాపు మెట్రోపాలిటన్ కోర్టు, ఏపీ హైకోర్టు, ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. 2012లో దాఖలైన సుప్రీంకోర్టు కేసు మరి ఈరోజు తీర్పుని ఇవ్వబోతుంది. ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వస్తుంది. అయితే ప్రత్యూష చనిపోవడానికి గల కారణాలు, ఆ సందర్భంగా జరిగిన విషయాలు, వీటన్నిటిపైన కూడా ఆమె కోర్టుకు విన్నవిస్తుంది. కానీ ఇక్కడ సిద్ధార్థ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డందుక ఇవేవి కూడా ఆయన పైన వర్తించవు అనేది కూడా సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుకు గతంలో తమ వాదనలు వినిపించడం జరిగింది. మరి ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి కాసేపట్లో తీర్పు ఏ విధంగా రాబోతుంది? ప్రత్యూష తల్లి కోరుకున్నట్టుగా సిద్ధార్థ రెడ్డికి గరిష్టమైన శిక్ష లభిస్తుందా, లేదా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు ఖరారు చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి. సంధ్య. రైట్ గోపి.